జనరల్ గా మనుషులకి ఏం చెప్పినా వింటారు, అర్థం చేసుకుంటారు. కానీ మనిషి ముసుగులో ఉన్న సైకోల్కి ఏం చెప్పినా వినరు. అయినా నేను వాళ్ళ కోసం ఒకటి చెప్పాలనుకుంటున్నా. నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా చెప్పాలనుకుంటున్నా. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అలా కాదు, మా అన్న నెత్తి మీద ఉన్న బొచ్చని లేవు నీకు వ్యూస్, నువ్వు మా అన్న గురించి మాట్లాడతావరా భక్కనా కొడక అని కమెంట్ సెక్షన్ లో కాకుడిపోయిన కుక్కల్లాగా అరవద్దు. అరవటం ఆపకపోతే ఎరగొడతాను. ఇంత చెప్తున్నా సరే వాడెవడో ఇంకా కమెంట్ సెక్షన్ లో కీబోర్డ్ వారియర్ లాగా పనిచేస్తున్నాడు. ఒరే నేను సైకో అన్నందుకే అంత కోపం వస్తుందా? మరి మీరు అభిమానించేవాడే మిమ్మల్ని ఏమన్నాడో తెలుసా? నా ఫాలోవర్స్ నాకు ఫ్యాన్స్ లేరని నేను నా ఛానల్లో 100 సార్లు చెప్తాను. నాకు ఫ్యాన్స్ అంటూ ఉంటే కుక్క పీ తిన్నట్లని చెప్తాను. నాకు ఫ్యాన్స్ అంటూ ఉంటే కుక్క పీ తిన్నట్లని చెప్తాను. హదిరా అబ్బాయిలు, వాడు చెప్పింది మీరు తినేసుంటే అర్జెంట్ గా కమెంట్ చేసేయండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా లాగ్ చేయకుండా స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకుని హైప్ వేసుకుని రెడీగా ఉండండి. ఇక లంగోటా వేసుకుని లంగాలో వీడియోలు చేసే ఆ లవడాగాడిని లాగి దెంగేద్దాం. ఈ లిస్ట్ లో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది ముంగీస ముడ్డికి పట్టిన గోమార్ గురించి. అతనే నా అన్వేషణ. జనరల్ గా క్రియేటర్స్ కాంట్రవర్సీల మీద వీడియోలు చేసుకుంటారు, కానీ వీడు మాత్రం కాంట్రవర్సీలనే క్రియేట్ చేస్తాడు. అంత లేకినా కొడుకు వీడు. అన్న హిస్టరీ చెక్ చేసుకుంటే సంవత్సరానికి 2-3 కాంట్రవర్సీలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఇది ఇంత పెద్ద రచ్చవడానికి కారణం కూడా వీడే. ఎంత దొంగల క్లాస్ ఫెయిల్ అయిపోయిన వారు చెప్పడం మీరు వినడు. ఇదంతా సొసైటీ గురించి మాట్లాడాలి అంటే క్వాలిఫికేషన్ కావాలా? నేను ఇంకా కామన్ సెన్స్ ఉంటే సరిపోద్ది అనుకున్నానే. శివాజీ ఇచ్చిన స్పీచ్ ని పూర్తిగా కూడా చూస్తుండడు వీడు. అయినా అన్నకి టైం ఎక్కడదిలే. ఒక పక్క డబ్బులు ఇచ్చి వ్యభిచారం చేసుకోవాలి, ఇంకో పక్క వ్లాగుల పేరుతో కాంట్రవర్సీలు క్రియేట్ చేసుకోవాలి. మరి ఇంత టైట్ స్కెడ్యూల్ లో ఈ టాపిక్ మీద రియాక్ట్ అవ్వకపోతే రీచ్ రాదుగా. అందుకని అన్నే ఒక స్టేట్మెంట్ కి లాక్ అయిపోయి అమ్మాయిల బట్టల గురించి మాట్లాడుతున్నా అని చెప్పి వేరే వాళ్ళ అమ్మని తిడతాడు. అది గాండుగాడు గొప్పతనం. శివాజీ గారిని చదువుకోలేదు, వేలుముద్రగాడు అని చెప్పి తిడతాడు వీడు. మరి నువ్వు చదువుకుని ఏం చేసావురా? నెత్తి మీద ఆతులు పీకావా? మా కర్మ కాకపోతే ఫారిన్ కంట్రీస్ లో మొడ్డలు చీకుతూ బ్లాగులు చేసే నువ్వు కూడా తెలుగు స్టేట్స్ లో రాజకీయాల గురించి మాట్లాడతావు. కానీ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి నువ్వంటున్న చదువుకొని శివాజీ గారి పొలిటికల్ స్పీచ్లు చూడు ఒకసారి. ఆయనకి సొసైటీ మీద పాలిటిక్స్ మీద ఎంత నాలెడ్జ్ ఉందో అర్థమవుద్ది. అయినా నీ బతుక్కి ఈగోలు తప్ప రీసెర్చ్ ఎక్కడ ఇచ్చిందిలే. కాదు, ఇది విని షాక్ అయ్యాను. ఓకే, నా కోపాన్ని పక్కన పెట్టి శివాజీ గారు నేను మిమ్మల్ని అన్న మాట వెనక్కి తీసుకుంటాను. మీరు ఎలాగైతే వెనక్కి తీసుకుంటారో సామాను అన్న పదాన్ని. ఆహా, ముఖం చూసారా ఎంత కలకల్లాడిపోతుందో? ట్రైన్ లో చప్పట్లు కొట్టకుండానే 10 రూపాయలు ఇచ్చినట్టు ఎంత ఆనందపడిపోతున్నాడు. బయట జనాలు గుద్ద దెంగేయడంతో వీడికి భయమేసి ఈ ఫేక్ స్మైల్ తో కవర్ చేసుకుంటున్నాడు. భయం అది పుట్టించింది ఎవరు? ఇప్పుడు వీడు సారీ చెప్పడం చూసి ఆనందపడటమో ఆశ్చర్యపోవటమో ఇలాంటిది ఏమీ చేయకండి. ఎందుకంటే నెక్స్ట్ కాంట్రవర్సీలో నేను కావాలనే సారీ చెప్పాను, మిమ్మల్ని అందరినీ ఎర్రిపుక్కులు చేశాను అని కూడా చెప్తాడు వీడు. అదేంటండి, మొన్న సారీ చెప్పారు కదా, మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు? అది నిన్నరా? నా అభిమానం నాకు విషయం తెలియదు కదండి. మీరు ఎలాగైతే వెనక్కి తీసుకుంటారో సామాను అన్న పదాన్ని నేను కూడా మిమ్మల్ని అన్న బూతులు గానీ వాటి గానీ వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తాను. నువ్వు చాలా సూపర్ఫిషియల్ రా. పైన పాలిష్ తప్ప లోపల ఏమీ లేదు నా లవడ. శివాజీ గారు వీడికి ఫ్యాన్ కాబట్టి వీడు సారీ చెప్పేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవడో ఎక్కడో రేప్ చేస్తాడు, ఆ తర్వాత వీడు వాడి మీద వీడియో చేస్తాడు. ఇప్పుడు వాడు నా అన్వేషణకి నేను పెద్ద ఫ్యాన్ అని చెప్తాడు. హేరా, అప్పుడు కూడా కోతి కొద్దులో జాంకాయ ఇరుక్కుపోయినట్టు ఇలాగే ఆనందపడుతూ సారీ చెప్తావా? చెప్పవా? మరెందుకురా స్పీచ్ ని పూర్తిగా చూడకుండా హాఫ్ నాలెడ్జ్ తో వీడియో చేసి ఆడియన్స్ ని మిస్లీడ్ చేస్తావు? ఇది మామ ఈ ఇన్వెస్ట్ గడి లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ. నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సారీ నన్ను సపోర్ట్ చేసే ఇంతమంది ఎర్రిపుకులు ఉన్నారు. సో నేనేం మాట్లాడినా చెల్లుద్ది అనే గుద్ద బలుపుతో గరికపాటి గారి గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడాడు. శుభ్రమైన టీషర్ట్ వేసేవాడు అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు అవుతాడు, 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు, మేమే ఆగలేము. పంతులు గారు కట్ చేసేస్తే అవుతారు. ఒరే ఎర్రిపు కూడా, నువ్వు అంత ప్రిటెన్షియస్ గా బిల్డప్ ఇవ్వకు. నువ్వేంటో నీ బతుకేంటో ఇక్కడ అందరికీ తెలుసు. మనిషి అన్నాక కామ క్రోధ ద్వేష హార్మోన్ చేంజెస్ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన మైండ్ లోకి పిచ్చి పిచ్చి కోరికలు కూడా వస్తూ ఉంటాయి. కానీ మనం మృగాలం కాదుగా విచక్షణారహితంగా బిహేవ్ చేయడానికి. మనం మనుషులం. దేవుడు మెదడిచ్చింది తెలివితేటలతో ప్రవర్తించడానికే. నీకు బ్రెయిన్ బుర్రలో లేదు, పిచ్చి గుద్దలో ఉంది. కాబట్టి ఈ పాయింట్ నీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి ఆయన 100% ఎలిజిబుల్. ఎందుకంటే ఆయనకి 50 సంవత్సరాలు వచ్చినా సరే రేపులు చేయలేదు. నీలాగా డబ్బులిచ్చి అమ్మాయిల దగ్గరికి, ముఖ్యంగా చిన్న పిల్లల దగ్గరికి కూడా వెళ్ళలేదు. తనని తాను కంట్రోల్ చేసుకున్న వాడే కదరా అసలైన మగాడు. మరి అలాంటప్పుడు ఆయన మగాడే కదా. దేని జోలికి వెళ్ళకూడదో దాని జోలికి పొరపాటున కూడా వెళ్ళవద్దు.
వీడి కాంటెంట్ కోసం అమ్మాయిల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాడు. పబ్లిక్ గా నేను ఆటగాడిని అంతమందితో అది చేసా అని చెప్పుకుంటాడు. ఇప్పుడు కూడా ఈ కాంట్రవర్సీలో మళ్ళీ అమ్మాయిల్ని ఎదవలం చేస్తున్నాడు, వాడుకుంటున్నాడు. వీడు ఉమెన్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడంటే ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంటే ఒక క్లిప్ చూసా, మీరు కూడా ఒకసారి చూడండి. 14 years అమ్మాయిని వేసానంటావు. అసలు ఇది విన్నాక ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లే. నాకు తెలుసు నువ్వు ఒక లేఖినా కొడుకు అని, కానీ ఇంత పరమ చెత్త లేఖినా కొడుకు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఈడ అమ్మాయిల కోసం స్టాండ్ తీసుకున్నా అని చెప్పడం, మీరు నమ్మటం సరిపోయింది. ఇంకొకసారి నేను ఆ స్టాండ్ తీసుకుంటా ఈ స్టాండ్ తీసుకుంటా అన్నావు అనుకో, బైక్ స్టాండ్ తీసుకొచ్చి గుద్దలో పెట్టేస్తాం. వీడు టాపిక్ ని ఎక్కడో స్టార్ట్ చేసి సంబంధమే లేని సీతమ్మ తల్లిని ద్రౌపదిని కూడా ఇందులోకి లాగేశాడు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీ షర్ట్ వేసుకున్నారా రేపులు అయ్యి. ఒరే గొర్రె కొద్దుగా పట్టుకున్న గజ్జిలాగా యూట్యూబ్ ని ఎలా పట్టుకున్నావేంట్రా? సీతమ్మ తల్లిని రావణాసురుడు టచ్ చేయలేదు, కనీసం టచ్ చేయలేడు కూడా. ద్రౌపది వస్త్రాపహరణం టైంలో శ్రీకృష్ణుడు ఎంట్రీ ఇచ్చాడు కదరా, రేపు జరగలేదు కదా. అయినా నువ్వు తీసుకున్న టాపిక్ కి పురాణాల్లో దేవీ దేవతలకి ఏంట్రా సంబంధం? నేను చెప్పనా, హిందువుల్లో యూనిటీ ఉండదు, ఏం మాట్లాడినా చెల్లుద్దులే అనే గుద్దబలుపు. వీడు పురాణాలకి రెస్పెక్ట్ ఇవ్వడు, కనీసం స్వామాల్లో ఉన్న వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వడు. వీడు చేసే అరాచకాలు చూసి చూసి దేవుడికి కూడా అసహ్యం వేసి ఉంటది, అందుకే వీడి పాపం పండిపోయింది. ఒకసారి మీకు వీడు చేసిన అరాచకాలను చూపిస్తా, అది చూసిన తర్వాత సినిమాలో విలన్ క్యారెక్టర్ కూడా ఇంత సైకోగా బిహేవ్ చేయదు కదరా అనిపిస్తుంది. ట్రావెలింగ్ కమ్యూనిటీలో రవి తెలుగు ట్రావెలర్ అనే పర్సన్ ని వీడు అన్నయ్య అని పిలుస్తాడు, అతని వైఫ్ ని వదిన అని పిలుస్తాడు. వదిన అంటే తల్లి తర్వాత తల్లితో సమానం. కానీ వాళ్ళ గురించి వీడు ఎలా మాట్లాడాడో తెలుసా? అమెరికాలో వల్ల వ్యభిచారం చేస్తుందంటండి, గంటకి $100 అంట. అప్పుడే అసహించుకోకండి, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఆ తర్వాత ఉమా తెలుగు ట్రావెలర్ ఫ్యామిలీ గురించి ఎలా మాట్లాడాడో తెలుసా? అన్నం తిను ఊరుకోయా వదినా నువ్వు సచ్. ఆ తర్వాత యుఎస్ఏ రాజా వైఫ్ ని కూడా ఇందులోకి లాగాడు. ముడ్డి ఎలాగుంటుంది తెలుసా? దుబాయ్ సైట్లకి బొగ్గు గన్నుల్లో బ్రోకర్ పని చేసేలా ఉంటావు, నువ్వే అందాల గురించి మాట్లాడాలరా చెత్తనా కొడక. తర్వాత విజ్జుగౌడ్ వాళ్ళ మదర్ ని టార్గెట్ చేశాడు. ఆఖరికి చనిపోయిన వాళ్ళని కూడా వదలవేంట్రా? ఏ యాంగిల్ లో చూసినా సరే బాత్రూమ్ లో ఉండే షిట్ కంటే వర్స్ట్ కొన్నావు కదరా. పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ ని పాకిస్తానోడు అన్నాడు, వాళ్ళ మదర్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఆఖరికి భయ్యా సన్నీ యాదవ్ తన ఫ్రెండ్ తో వ్లాగ్ చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య సెక్సువల్ రిలేషన్ ఉందని కూడా చెప్పాడు. ఇదేం క్యారెక్టర్, ఇదేం బిహేవియర్? నిన్ను పుట్టించినోడు కూడా అసహించుకుంటాడు కదరా కొజ్జా. వీడు జనాల్ని ఎంత మ్యానిపులేట్ చేస్తాడంటే నేను చెప్తా, మీకు మైండ్ పోద్ది ఇప్పుడు. నిజానికి భయ్యా సన్నీ యాదవ్ కి వీడికి పర్సనల్ గా గొడవ జరుగుతుంటే దాంట్లోకి బెట్టింగ్ ని లాగి వీడే బెట్టింగ్ ని అంతం చేసినట్టు క్రెడిట్స్ దెంగాడు. వీడు బెట్టింగ్ మీద వీడియో చేయలేదు, పర్సనల్ గొడవలోకి బెట్టింగ్ ని లాగి క్యాష్ చేసుకున్నాడు. నిజానికి బెట్టింగ్ మీద ఆన్లైన్ లోన్స్ మీద ఎప్పటి నుంచో పోరాడింది కళ్యాణ్ దిలీప్ సుంకర అనే ఛానల్. కరోనా టైంలో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల లోన్స్ తీసుకుని అవి తిరిగి కట్టలేక చాలా మంది అమ్మాయిలు సూసైడ్లు చేసుకున్నారు. ఆ టైంలో కళ్యాణ్ దిలీప్ సుంకర అనే ఈయన ఆడపిల్లలకి అండగా నిలబడ్డాడు, చాలా మంది ప్రాణాలు కాపాడాడు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ మీద కూడా అదే రేంజ్ లో ఫైట్ చేశాడు. నీకు యూట్యూబ్ నుంచి లక్షల డబ్బులు వస్తాయి, కానీ ఆయనకి అంత రావు. పైగా అతను అడ్వకేట్, రూపాయి ఆశించకుండా పనిచేశాడు. 2019 లో నాకు ఎస్కేఆర్ కౌంటర్స్ అనే ఛానల్ లేదు, వేరే ఛానల్ ఉండేది, అందులో నేను కూడా వీడియో చేశా, ఈయన గురించి కూడా చెప్పాను. మన దరిద్రం ఏంటంటే ఇవి ఎవరు గమనించరు. సరే నా గురించి వదిలే, కనీసం సజ్జనర్ సార్ గానీ కళ్యాణ్ అన్నకు గానీ వెళ్లాల్సిన క్రెడిట్స్ కూడా వెళ్లకుండా బెట్టింగ్ ని నువ్వే ఖతం చేసినట్టు మొత్తం క్రెడిట్స్ దెంగేసావు కదరా. అమెరికాకి పోరాడు బైక్ మీద పోయినాడంట, అవడసనిగా ఎట్లా పోయినా ఏవు కన్నా అవలగాలు చేసిన బండి షిప్ లో పోయింది, నేను ఫ్లైట్ లో పోయినా. మరి అప్పుడు ఏదైతే స్ట్రాటజీ వాడాడో సేమ్ మళ్ళీ ఇప్పుడు అదే స్ట్రాటజీని రిపీట్ చేస్తున్నాడు. శివాజీ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అని చెప్పి వీడు స్టార్ట్ చేసి, కానీ ఈ రోజు వీడు లైవ్ లో దేని గురించి మాట్లాడుతున్నాడు? రేపుల గురించి మాట్లాడుతున్నాడు. చైనా వాడు గొద్దకి పంచదారేసి నాకి వీడికి బ్రెయిన్ లోని చిప్ దెంగినట్టుంది. మరి లేకపోతే నువ్వు దేని గురించి స్టార్ట్ చేసావు, దేని గురించి మాట్లాడుతున్నావు రా గాండు? ఈ టాపిక్ మీద మాట్లాడితే ఉమెన్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తారు అని గుడ్డి నమ్మకంతో ఓన్లీ ఫర్ ఉమెన్స్ అని చెప్పి లైవ్ స్టార్ట్ చేశాడు. కానీ జనాలు కూడా ఆలోచించడం స్టార్ట్ చేశారు, అందుకే అక్కడ కూడా వీడికి ఎదురు దెబ్బ తగిలింది. టైటిల్ లోనేమో వాళ్ళ కోసమే లైవ్ అంటావు, లైవ్ కి వచ్చిన తర్వాత వాళ్ళని మాట్లాడినవ్వు. ఇవేం పిచ్చిపోకు థాట్స్ రా బాబు. మీరంటే కొంచెం అభిమానం ఉండేది, మీరు నచ్చేవాళ్ళు, మీ కంటెంట్ బాగుండేది. ఇప్పుడు అసలు నేను చూడట్లేదు అండ్ మిమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసాను. ఈడు పుట్టింది ఇండియాలో, పెరిగింది ఇండియాలో, ఆఖరికి వీడికి భిక్షం వేసేది కూడా ఇండియన్సే. కానీ ఈ రోజు వీడు అసలు రంగుని చూపించాడు. ప్రతి రిలీజన్ లో మంచోళ్ళు ఉంటారు, దొంగనా కొడుకులు ఉంటారు. ప్రతి క్యాస్ట్ లో మంచోళ్ళు ఉంటారు, దొంగనా కొడుకులు ఉంటారు. అలాగే ప్రతి దేశంలో మంచోళ్ళు ఉంటారు, వీళ్ళంటి దొంగనా కొడుకులు కూడా ఉంటారు. మన దరిద్రం ఏంటంటే ఇలాంటి దొంగనా కొడుకులే మన ఇండియా గురించి మాట్లాడతారు. ఇండియా వస్తే కన్నా బయట ఉండరు శ్రీరామ రక్ష దేశాన్ని కిందలుగా తపస్సు చేసి ఒక రాబం చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్ అన్ని పొల్యూషన్ దరిద్రం. రేపు నా కూతురు పూర్తి ఏంటి నాన్న ఇండియా రావు పెళ్లి చేసుకోవా? మరి ఎవడ మట్టు కొట్టడానికి 2 years బ్యాక్ ఈ వీడియో చేసావురా? ఆ వీడియో చూసి పెళ్లి మీద వీడికి ఒక క్లారిటీ ఉంది అని అనిపించింది. కానీ ఈ రోజు ఈ టాపిక్ ని అడ్డు పెట్టుకుని ఇందుకోసమే నేను పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్తున్నావంటే ఎంత
చెత్తనా కొడుకురా బాబు. బేసిక్ గా ఒకటే గుర్తెట్టుకోండి మామ, వీడు ఏదైనా మాట్లాడతాడు, తర్వాత దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకేదైనా వాగుతాడు. ఇదే వీడి స్ట్రాటజీ. కూతురు పుడితే రేపు నాకెందుకు ఇది అర్థం? వీడికి పెళ్ళయి అమ్మాయి పుడితే తనకేదో అయిపోద్ది అంటున్నాడు. ఎంత గొప్ప అభిమానం రా నా ఇండియా మీద. కూతురే ఆడదమాట, తల్లి ఆడదు కదా. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా పిచ్చిపోక్కు కాంట్రవర్సీలు చేస్తున్నా సరే మీ అమ్మగారు ఇక్కడ స్వేచ్ఛగా బానే బతుకుతున్నారు కదరా. ఇలాంటి వాటికి వద్దన్న ఇండియా ఎగ్జాంపుల్ గా. ఇక చివరిగా స్పీచ్ గురించి స్టార్ట్ చేసి ఓన్ గా స్టేట్మెంట్లు ఇచ్చే స్థాయికి వచ్చేసాడు వీడు. ఆయన 8 ఏళ్ల అమ్మాయిని రేపు చేసేటప్పుడు నీ ధర్మము, నీ పెద్ద మనిషి, ఆ ముసలాయన మీరు హిందువులే చేస్తారు, ముద్రేస్తాడు వీడు. మరొకసారి ఈ వీడియో చూడు. లైంగిక దాడులు ఫ్రాన్స్ లో ప్రసిద్ధి చెందిన క్యాథలిక్ చర్చ్ లో మత ప్రబోధకులు సాగించిన అకృత్యాలివి. చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల్లో యావత్ ప్రపంచమే విస్తుపోయే దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఐరోపా మరి ఈ రేపుల గురించి మాట్లాడలేదేంట్రా? అప్పుడు ఏ చైనా ఓడి తిట్టుకున్నావు లోపల? దయచేసి ఈ వీడియో చూస్తున్న క్రిస్టియన్ సోదరులకు నేను చెప్పేది ఒకటే, వీడు హిందువులుగా చిచ్చు పెడుతున్నాడు, క్రైస్తవుడిగా చిచ్చు పెడుతున్నాడు. కనీసం వీడి విషయంలో ఇండియన్స్ గా అయినా కలిసి ఉండండి. లేదంటే రేపొద్దున్న యూట్యూబ్ లో నేనే యేసు ప్రభు అని ఒక ఛానల్ క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత పాన్ వరల్డ్ పాస్టర్ కూడా అయిపోతాడు. పండుగ క్రిస్మస్ పండుగ నీ ఎక్కడ ఎంబడి ఉండగా ఏదైనా ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 5K లైక్స్ కొట్టండి మామ. 5K. ముందు ఇంకా మంచి స్టఫ్ వస్తుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. ఇప్పటి వరకు మీ లైఫ్ లో ఏమేమి జరిగినాయో అవన్నీ కొంచెం పక్కన పెట్టేసి కొత్త సంవత్సరం కొంచెం కొత్తగా స్టార్ట్ చేయండి. పాజిటివ్ గా ఉండండి. థ్యాంక్స్, నమస్తే. అంటున్నాను కదా. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఏంటన్నా నువ్వు తప్పు చేస్తే 24 hours లో రక్తం కొక్కుని చచ్చిపోతావా? లేదంటే నెక్స్ట్ ఇయర్ అంతా వీళ్ళకి బాగోదా? చెప్పిస్తున్నావా? ఇక్కడ కూడా చూడండి, వీడికి అనుకూలంగానే పెట్టుకున్నాడు ఫ్రేమ్. దీన్ని కొంచెం రివర్స్ చేసి చెప్తాము, తీసుకో. ఒకవేళ మేము తప్పు చేస్తే 24 hours లో చచ్చిపోతాం. లేదనుకో నెక్స్ట్ ఇయర్ అంతా నువ్వు చైనా ఓడికి సాల్ట్ వేసుకుని మరీ గుద్దనాగుతావు. నీకు నిజంగా నాలుగు మీద మచ్చలుండి కాన్ఫిడెన్స్ ఉంటే ఇలా చెప్పన్నా.